ఎవరమ్మా ఎంతమంది వచ్చారు? మాది నారాయణపూర్ మండలము సర్వేల్ గ్రామం 31 మంది వచ్చినాం ఒక బస్ లా. మహిళా దినోత్సవం ఉంది, అలా అంతర్జాతీయ మహిళా దినోత్సవం వల్ల మా మహిళలకు ఉత్సవం కలగాలని మాకు, ఎందుకంటే మహిళలే ముందు నిలబడాలని మాకు ఫ్రీ బస్సులైనా ఇస్తున్నాడు సారు. మంచిగా చూసుకున్నప్పటికనే ఇంత మంచిగా మహిళలు వస్తున్నారు ఆయన దగ్గరికి చూస్తందుకు. అదే బ్యాంకుల లోన్లు కూడా అన్ని మంచిగానే మహిళా సంఘాల గురించి ఇక అందరం కలిసి రావాలి, మహిళా దినోత్సవం చేసుకోవాలి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుగుతుంది కాబట్టి ఉత్సాహాలు మంచి ఆటలు పాటలు ఆడుకొని రేవంత్ రెడ్డికి స్వాగతం పలకాలని చెప్పేసి మేము అందరము. అది చెప్పాలనా ఎందుకంటే అది ఇంతకు ముందు కేసీఆర్ అప్పులు తీసుకొచ్చి జనాల మీద పెట్టి మంచి పేరు తెచ్చుకున్నాడు కాబట్టి అలాంటి పని చేయలేక ఇంతవరకే చూసుకుందాము, ఇంకా ఈ స్థానం నుంచి ముందుకు తీసుకొద్దాము, అప్పులు వాళ్ళ మీద భారం వేస్తే బాగుండదు. అందు గురించే ఇప్పుడు వాళ్ళకి వేసేటి భూముల పైసలైనా సరే అదే భూముల అప్పుల కొందరు నోరు తెచ్చుకొని కూసురు లక్షలు లక్షలు మాపైతాయని అప్పులు తెచ్చుకొని ఏవని సొమ్మని తెచ్చుకొని అప్పులు తెచ్చుకుంటారు. అందుకే ఈయన బంద్ పెట్టిందా నయమైంది, అది కూడా చాలా వరకు బంద్ పెట్టిందా నయమైంది. భూమి లేని వాళ్ళకి ఏ రకంగా సేవ్ కాదు కదా, భూమి ఉన్న వాళ్ళు అంటే లక్షలు లక్షలు తెచ్చుకుంటారు, వడ్డీలు రుణమాఫీ అయితే అన్ని అయితే భూమి లేని వాళ్ళకి ఆయనతో సేవ్ కూడా అయితే లేదు. భూమి వాళ్ళు వినియోగించుకుంటూ భూమి లేని వాళ్ళు ఉంటారు, ఎంతసేపు ఉన్న కష్టం మీద ఆధారపడి బతకవలసి వస్తుంది. భూమి లేని కేసీఆర్ ఉండగా రేవంత్ రెడ్డి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళనైతే ఏం గెలిగించుకొని అడగలేరు కదా, మరి వీళ్ళకి ఎందుకు ఇంత? అంతే కదా, అదే వాళ్ళు అప్పులు చేసి ఆ బాధలు చెప్తున్నారు. వీళ్ళు అప్పులు చేయక చిన్నగా తీర్పుకుంటూ వద్దాము, మహిళలను పై స్థాయికి తీసుకొద్దాం అన్నట్టుగా, మన మీద అప్పు రావద్దు అన్నట్టుగా స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటది. ఏ ఇంద్రమ పథకాలైనా ఏదో దేంట్లోనైనా కాంగ్రెస్ ప్రభుత్వం చేసినట్టు ఏ నాయకులు చేయలేదు. 10 ఏళ్ల రేషన్ కార్డు ఒక్కడు కూడా లేదని అందరికి తెలుసు, వీళ్ళేమో రేషన్ కార్డు అప్లికేషన్ ఇస్తున్నాం. 10 ఏళ్ల నుంచి లేదు, కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకు కొత్త పిల్లలు పుట్టిన వాళ్ళకు కూడా లేదు, ఇంతవరకు లేదు. 10 సంవత్సరాల నుంచి ఇంతవరకు ఎవరికి రాను, ఇప్పుడు ఫస్ట్ టైం గా మళ్ళీ వస్తుంది. డబుల్ బెడ్రూమ్ మంచిగా ఇచ్చినాం అందరికి అని అంటారు, మళ్ళీ వీళ్ళేమో ఇస్తాం లేదు. అన్ని పైసలన్నీ అప్పుల గురించి వచ్చేడానికి వచ్చింది, రానోనికి రాకపోయి, అంతే కదా. అది స్వార్థం ప్రకారంగా జరిగింది. ఇప్పుడు మాత్రము అంత 10ో 5ో సాయం చేసినా గానీ అదొక విలువ ఉంటది, కానీ డబుల్ బెడ్రూమ్ అందరికి ఏం అందదు. ఇది సర్వే చేస్తారు. ఆ కాలంలోనైనా 80,000 1,00,000 రూపాయలు ఇచ్చినప్పుడైనా ఇంద్రమ్మ ఇండ్ల మీద అందరం చాలా మందిని కట్టుకున్నాం. మాకు అందరికి ఉన్నాయి ఇంద్రమ్మ ఇండ్లు, ఏం లేవు. ఉన్నాయి కానీ వచ్చిన వాళ్ళకి వచ్చినాయి, రాని వాళ్ళకు రాలేదు. పార్టీ తరపు నుంచి కార్యకర్తలకు ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకు ఆ నెంబర్ తిరిగిన వాళ్ళకి వాళ్ళు ఎక్కించుకున్నారు. మాకు పిల్లలు జల్లలు మాకున్నారు, ముఖం చూసుకొని తిరిగిండ్రు, ఎంబడేసుకొని తిప్పినా గానీ మాకు ఏమి రాలేదు. వీళ్ళు అప్లికేషన్ లో తీసుకుని వచ్చినాడు వస్తుందో ఎంత అయినా గానీ ఇంద్రమ్మదే నడిచింది అది రాజ్యం, అంతే కదా. ఏ దాంట్లో పోయినా గానీ ముందు కాంగ్రెస్, అది వెనకబడ్డా సరే కానీ ముందు అడిగేస్తుంది కాంగ్రెస్, అంతే. కాంగ్రెస్ ప్రభుత్వం ఫస్ట్ స్థానంలోనే ఉంటది, ఎప్పుడైనా ఏదైనా చేయాలంటే కూడా మంచిగా ఉంది. సూర్యాపేట డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాము. మా బస్ లో దాదాపుగా 60 మంది వచ్చాము. అన్ని విలేజ్ల నుంచి వచ్చారు. అందరు మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. చాలా వరకు మెరుగుగానే ఉంది. మహిళలను ముందంజలో ఉంచాలని చెప్పేసి ఆయన ఆర్టీసీ బస్సులో ఫ్రీ టికెట్, ఉచిత బస్సు గానీ, కరెంట్ బిల్లు గానీ లేదు, అలాంటిది అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం. మా సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం నుంచి మా బస్సులో 53 మంది మేము రావడం జరిగింది. ఇది 4వసారి సీఎం రేవంత్ రెడ్డి గారు మహిళల కోసం ప్రత్యేక ప్రోగ్రాం పెట్టడం, ఇది 4వసారి పెట్టడం జరిగింది. ప్రతిసారి కూడా మేము బస్సులో నుండి వస్తున్నాము.
మాకు మంచి అవకాశం. ఎవరో పొల్లుబోని మాటలతోటి ఫ్రీ బస్సు పెట్టడం వల్ల కొట్టుకుంటున్నారు అని అంటారు. నిజంగా కూడా మధ్యతరగతి మహిళకి ఇది చాలా మంచి అవకాశము. మామూలు మాలాంటి మహిళలు ఎవరైనా సరే మేము సూర్యాపేట వెళ్ళాలన్నా కూడా, మేము జిల్లా కలెక్టరేట్కి వెళ్ళాలన్నా కూడా, మేము వెళ్ళిన ప్రతిసారి మాకు 150 నుంచి 200 రూపాయలు మాకు ఆదా అవుతుంది. అదే కాకుండా మేము ఫంక్షన్లకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మహిళా సాధికారత కోసం సీఎం గారు చాలా పథకాలను మాకు ఆవిష్కరించడం జరిగింది. లేదండి, పథకాలు అనేది ఏదైనా మన కుటుంబంలో కూడా మన తండ్రి కూడా ప్రతి ఒక్క బిడ్డకి ఒకేసారి అన్ని అవకాశాలు కల్పరు. మనము పుట్టినప్పటి నుండి పుట్టిన తల్లి ఒత్తిడిలో నుంచి మెల్లమెల్లగా వెదుగుతాము. అదే సీఎం గారు కూడా మనను మెల్లమెల్లగా మహిళని ముందంజలో ఉంచాలని, ప్రతి మహిళని కోటీశ్వరాలు చేయాలని, మహిళలకి మంచి అవకాశం బ్యాంకు లింకేజీ, శ్రీనిధి లింకేజీల నుంచి మహిళా క్యాంటీన్లు పెట్టేసి వాళ్ళకి ఫ్రీ బస్సులు పెట్టి, ఫ్రీ కరెంటు పెట్టి 2500 ఇస్తామని చెప్పి ఉచిత కరెంటు ఇచ్చి మాకు చాలా పావలా వడ్డీలు కూడా మాకు రిటర్న్ వడ్డీలు ఇస్తామని చెప్పి 10 సంవత్సరాల నుంచి మహిళకి వడ్డీలు రిటర్న్ ఇస్తా అంటున్నారు. మేము ఒక్కొక్కరు 3-4 సార్లు అంటే ఫస్ట్ 50,000 నుంచి ఒక్కొక్క మహిళ అంటే 10 మంది కలిపి ఒక గ్రూప్ 20 లక్షలు లోన్ తీసుకోవడం జరుగుతుంది. కానీ గతంలో మనకి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వడ్డీలు రిటర్న్ వచ్చినాయి, కానీ 10 సంవత్సరాల నుండి ఏ వడ్డీ రిటర్న్ రాలేదు. అంటే ఎవరు ఇవ్వలేదు అని మేము అనము. ఎవరి అవకాశాన్ని వాళ్ళు మహిళల్ని ఏ ప్రభుత్వం ముందంజలో ఉంచాలంటారు. అందులో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళను గుర్తించింది, ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మహిళను గుర్తించింది. మహిళ ముందంజలో ఉండాలి. మహిళ గృహిణే కాదు, దేశాన్ని ఏలే మహిళ, ఇంటి నుంచి ప్రపంచం మొత్తం వెళ్ళడానికి మహిళకు అవకాశం కల్పించారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు మేము వినియోగించుకుంటూ పిల్లలకి కాలేజీలు కానీ ఇప్పుడు ఎవరో కాదు మా పిల్లలు కూడా పక్కన మేము కాలేజీకి వెళ్ళాలంటే గతంలో బస్ పాస్ తీసుకునేది. మా అవకాశం అనేది బస్ పాస్ లేకుండా పిల్లలు కాలేజీకి వెళ్ళడానికి రావడానికి, మహిళలు ప్రతి చోటికి వెళ్ళడానికి కూడా మంచి అవకాశం. గతంలో భర్తను ఒక 1000 రూపాయలు 500 కట్నం 500 వేయాలి, ఇంకొక 500 మాకు బస్ ఛార్జీ కావాలని అడుక్కునే వాళ్ళం. ఆ 500తోటి అంటే మేము వెళ్ళొచ్చే ఛార్జీలతో పిల్లలకి పండ్లు తీసుకెళ్లి మంచి ప్రోటీన్ ఫుడ్ వాళ్ళకి అందించగలుగుతాను. లొల్లులు అనేది ఎప్పుడైనా అయినాయి సార్, ఎప్పుడైనా లొల్లులు అయినాయి. అప్పట్లో ఏమైందంటే లేదండి, గొడవలు అనేది ప్రతి అంటే జెండర్ ఇష్యూస్ ప్రతి పోలీస్ స్టేషన్ లో గతంలో ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి, ఎప్పుడైనా ఉన్నాయి. కొత్తగా పుట్టుకొచ్చినాయి ఏం లేదు. ఆ మహిళ ఇంకొకటి ఏంటంటే మహిళకే సమస్యను పరిష్కరించుకోవాలని మనకు జెండర్ అనేది ఒక కార్యక్రమం పెట్టి పోలీస్ స్టేషన్ లో కూడా జెండర్ ఇష్యూస్ మీద మహిళా సంఘాల ద్వారా సమస్యలు పరిష్కరించే అవకాశాన్ని కల్పిస్తున్నారు. మీ ఎప్పుడు కూడా నిందించడం కాదు, ఆ స్థానంలో ఉండి మనం చేస్తే ఆ బాధలు ఏందో తెలుస్తాయి. అన్ని ఒకేసారి మెల్లమెల్లగా అన్ని సాధించుకుంటాం, అన్ని మనకు వస్తాయి. మహిళ మేము ఎప్పుడైనా ముందే ఉంటాం, మేము విజయాన్ని సాధించుకుంటామని. థ్యాంక్ యూ రేవంత్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సీఎం గారు. చాలా సంతోషంగా ఉంది మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చినందుకు.